నీ కార్యము యెహోవాకు అప్పగించుకొనుము, ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. 37వ కీర్తనలో 5వ వచనంలో కీర్తనకారుడు ఇటు విధంగా చెప్తున్నాడు. నిజంగా మన జీవితంలో మన కార్యములను సఫలము చేయు సామర్థ్యం గల దేవునికి ఆయన ఏమంటున్నాడంటే అప్పగించుకునండి, నమ్మండి, మీ జీవితంలో మీ కార్యము మీరు చూస్తారంటున్నారు. నిజంగా ఇంగ్లీష్లో ఇటు విధంగా ఉంటుంది, యూ విల్ యాక్ట్ ఆన్ దట్, యూ విల్ యాక్ట్ ఆన్ దట్. ఇఫ్ యూ వాంట్ టు సీ యువర్ గాడ్ ఇన్ యాక్షన్, రైట్, టు ట్రస్ట్ హిమ్ అండ్ కమిట్ హిమ్, రైట్, ద థింగ్స్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ గాడ్ టు డూ ఇన్ యువర్ లైఫ్. నా జీవితంలో దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో వాటిని దేవునికి అప్పగించుకొని మనం ఆయన యందు నమ్మిక ఉంచిన యెడల ఆయన పని చేయటం మనం చూస్తాం. ఆయన మన కార్యములను సఫలము చేయను, భీకరమైన కార్యములతో ప్రత్యుత్తరం ఇచ్చాను. దేవుడు నన్ను దీవించను గాక.